కలిమి అనేది నీ భక్తిని తగ్గించకూడదు. ఆశీర్వాదం అనేది నిన్ను దేవునికి దూరం చేయకూడదు. సంపద అనేది పాపం వైపు నడిపించకూడదు. హల్లెలూయా. దేవుని దీవెనలు నిన్ను దేవునికి దూరం చేయకూడదు. నువ్వు వర్ధిల్లుతున్న కొద్దీ, నువ్వు దీవించబడుచున్న కొద్దీ, నీకు కలిమి కలిగిన కొలది నువ్వు దేవునికి సమీపముగా రావాలి. నువ్వు దేవుణ్ణి మహిమపరచాలి, నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. కావలివాడు ఉదయము కొరకు కనిపెట్టినట్లు జీవము గల దేవుని సన్నిధి కోసము వేగిరపడేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? భయము లేకుండా నిర్భయముగా మీరు దేవుని సన్నిధికి దూరంగా ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మీలో భక్తి పెరగాలి, మీలో విశ్వాసం పెరగాలి, మీలో ఆత్మీయత పెరగాలి, మీలో దేవుని పట్ల ఆసక్తి పెరగాలి, దేవుణ్ణి ఘనపరచాలనేటువంటి ఇంటెన్షన్ మీలో ఉండాలి. దేవుణ్ణి ఘనంగా ఆరాధించాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? ఇశ్రాయేలు యెరూషలేము పట్టణము దేవుణ్ణి విసర్జించడాన్ని బట్టి దేవుడు కూడా దాన్ని ఘనతను నీచ స్థితికి మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను మీకు కలిమినిచ్చాను, కానీ మీరు నా నుంచి దూరం అయిపోయారు. ఇశ్రాయేలు వాళ్ళు ఏం చేశారు? దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తే వాళ్ళు దేవునికి దూరం అయిపోయారు. హల్లెలూయా. వాళ్ళు నేర్పరితనంలో పెరిగారు, కానీ వినయంలో తగ్గిపోయారు. టెక్నాలజీ వచ్చింది, సాఫ్ట్వేర్, హల్లెలూయా, మంచి మంచి ఉన్నత విద్యలు, మంచి మంచి ఉద్యోగాలు, మంచి మంచి సంపద, మంచి మంచి స్థానం, మంచి మంచి పొజిషన్. నేర్పరితనంలో పెరిగారు, కానీ వినయంలో తగ్గిపోయారు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మీరు వెలుగును పొందారు, చెప్పండి. మీ కుటుంబాలు వెలిగించబడుతున్నాయి, కానీ మీరు చీకట్లోనే నడుస్తున్నారు. వెలుగులోనికి రావాలి. నేను లోకమునకు వెలుగై ఉన్నారన్నారు, తర్వాత మీరు లోకానికి వెలుగై ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్దామా? ఆయన సన్నిధికి రావాలండి, ఆయన్ని ఘనపరచాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. ఈరోజు దేవుని వైపు తిరగాలి. నేను ప్రతి వారంలో 2 సార్లు మొత్తుకుంటున్నాను, బ్రతిమలాడుతున్నాను, హెచ్చరిస్తున్నాను, బోధిస్తున్నాను, బుద్ధి చెబుతున్నాను, సంఘాన్ని పురికొల్పుతున్నాను, ఎంకరేజ్ చేస్తున్నాను. అయినా ఎవరు అనుకున్న విధానంలో వాళ్ళు నడుస్తున్నారు. ఆశీర్వాదం, ఆరోగ్యము, దీవెన, సంపద నిన్ను దేవునికి దూరం చేయకూడదు. ఈ మాటలు వింటున్నప్పుడు నీ హృదయములో ప్రతిధ్వనించాలి. దేవుని మాటలు నీ హృదయాన్ని గుచ్చుకోవాలి. బండలాంటి హృదయము బ్రతలైపోవాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మీ సంపద మీద భరోసా పెట్టుకోబాకండి, ఏ రోజైనా అది మిమ్మల్ని విడిచి పోతుంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మీ విద్యను బట్టి, ఉద్యోగాన్ని బట్టి గర్వించొద్దు, అవి శాశ్వతము కానే కాదు. హల్లెలూయా. మీ స్థితిని మీ స్థితిలో నుంచి మితిమేరొద్దు. దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాడు ఆ స్థితిలోనే ఉండాలి, దానికి మించిపోకూడదు. చాలా మంది కొంచెం జిమ్మిక్కులు చేస్తూ ఉంటారు, తెలివితేటలు చూపిస్తూ ఉంటారు. దేవుని వాక్యం చెప్పినప్పుడు సరి చేసుకోవాలి. ఆమె చెప్దామా? సరి చేసుకోవాలి. ఈ గుడి కాకపోతే 16 గుళ్ళు ఉన్నాయని పరిగెత్తకూడదు. నీ స్థితిని మితిమీరకూడదు. దేవునికి స్తోత్రం చెప్దామా? మితి మీరితే నీ ఘనతను ఏం చేస్తాడు? నీచ స్థితికి మారుస్తాడు. జాగ్రత్త. ఇశ్రాయేలీయులు విడిచిపెట్టలేదు. నీ స్థితిని మించి నువ్వు ప్రవర్తించకూడదు. దేవునికి స్తోత్రం చెప్దామా? దేవుడిని తక్కువ అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. దేవుడికి ఏం తెలియదు, దేవుడు పట్టించుకోడు, దేవుడు చూడడు, దేవుందలే. హల్లెలూయా. నీ ప్రతి తలంపు ఆయనకు తెలుసు. కూర్చుండుట, లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు అయ్యా, బాగుగా ఎరిగి ఉన్నావు. కూర్చుండుట, లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు. రాజా బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు,
చుట్టూ నన్ను ఆవరించావు. అందరూ పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచియుండుట, కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. ఈరోజైనా దేవుని వైపు తిరగండి. సారిసారికి దేవుని వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. ఊరకుని వచ్చిపోయేవాళ్ళుగా ఉండొద్దు. మీలో భక్తి పెరగాలి, ఆమేన్ చెప్పండి. విశ్వాసం పెరగాలి, ఆమేన్ చెప్పండి. ఆసక్తి పెరగాలి, ఆమేన్ చెప్పండి. దేవుని మహింపరిచే వాళ్ళు మొదటి స్థానంలో మీరు ఉండాలి, ఆమేన్ చెప్పండి. మీరు దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి, ఆమేన్ చెప్పండి. మీరు ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా ముగించకూడదు. హల్లెలూయా. దేవుని పట్ల వైరాగ్యం కలిగిన వారిగా ఉండాలి, ఘనపరిచే వ్యక్తిగా. ఒకవేళ లేవు అనుకో, నీ ఘనతను ఏం చేస్తాడు? నీచ స్థితికి మారుస్తాడు. సంపద మీద భరోసా పెట్టద్దు. హల్లెలూయా. సంపద మీద భరోసా పెట్టద్దు, అది గ్యారంటీ కాదు. మీ విద్యను బట్టి గర్వించొద్దు, అది ఏ రోజైనా కానీ మీకు దూరం అవుతుంది. హల్లెలూయా. మీ స్థితిని మించి మీరు ప్రవర్తించకూడదు, మీ స్థితిని మితిమీరకూడదు. దేవునికి స్తోత్రం చెప్దామా? దేవుని దయను తక్కువ అంచనా వేయకూడదు. నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేసినా దేవుడు చూస్తూ ఊరుకున్నాడని దేవుని దగ్గర చెప్పండి జిమ్మిక్కులు చేయకూడదు, తక్కువ అంచనా వేయకూడదు. దేవుని యొక్క కృపని, దేవుని యొక్క కనికరాన్ని, దేవుని యొక్క ప్రేమని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. దేవునికి స్తోత్రం చెప్దామా? దేవుని దయను అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. చాలామంది అనుకుంటారు నేను ఏది చేస్తే చెల్లుద్దని అనుకుంటున్నారు. ఒకరోజు పావురాలన్నీ ఒక చోట ఆడుకుంటా ఉన్నాయంట. పావురాలన్నీ ఒక చోట ఆడుకుంటా ఉంటుంటే కాకికి నేను కూడా పావురాలతో వెళ్ళి వాటితో సహవాసం చేయాలని ఆశ కలిగిందంట. హల్లెలూయా. ఎలాగా? కాకేమో నల్లగా ఉంది, పావురాలేమో నల్లగా ఉన్నాయి. అప్పుడు కాకికి ఒక ఆలోచన వచ్చిందంట. మొన్న ఈ మధ్య సరోజనమ్మ గారు ఇంటికి సున్నం కొట్టించినట్లుగా సున్నం కలిపిన డబ్బా అక్కడ ఉంటే కాకి వెళ్ళి ఆ డబ్బా దగ్గరికి పోయి కొంచెం అటు ఇటు స్నానం చేసినట్టు, కాకులు స్నానం చేస్తేగా, కొంచెం సున్నం దగ్గరికి పోయి హడావుడి చేస్తే ఆ కాకి అంతా కూడా ఎల్లగైపోయింది, తెల్లగా అయిపోయిందంట. అప్పుడు అనుకుందంట నేను ఇప్పుడు తెల్లబడ్డాను, పావురాల దగ్గరికి వెళ్ళి వాటితో పాటు వాటిలాగా నేను ఉండొచ్చు అని అనుకున్నాను. అలాగే కథ నడుస్తూ ఉంది. ఒకరోజు సడన్గా వర్షం పడిందంట. హల్లెలూయా. సడన్గా వర్షం పడేసరికి ఏమైంది? కాకిలాగా తేలిపోయిందంట. కొంతమంది ఏం చేస్తారంటే నేను కూడా ఆత్మీయుణ్ణి, నేను కూడా పరిశుద్ధుణ్ణి, నేను కూడా పాటలు పాడతాను, ప్రార్థన చేస్తానని కాకిలాగా నటిస్తూ ఉంటారు. ఒక రోజు వచ్చింది కాకికి పావురానికి వ్యత్యాసము తెలుస్తుందా తెలీదా? ఖచ్చితంగా తెలుస్తుంది. దేవుని కృపని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. కలిగిన కొలది వారు ఎలాగున్నారంట? దేవుని ఎడల అధిక పాపం చేశారంట. వాళ్ళ ఘనతను దేవుడు ఏం చేస్తారంటే నీచ స్థితికి మారుస్తాడు. దేవుడు నువ్వే స్థితిలో ఉన్నా నిన్ను క్షమించే దేవుడు. ఆమె చెప్దామా? నీ 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 నీచ స్థితిని మరలా ఘనతకి పునరుద్ధరించే దేవుడు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. మన జీవితాల్ని పరిశుద్ధపరిచే దేవుడు. మనం చాలా విషయాల్లో తప్పిపోయాం, మనం చాలా విషయాల్లో తొలగిపోయాం, మనం చాలా విషయాల్లో స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాం, మనం చాలా విషయాల్లో మన సొంత ఆలోచన ప్రకారంగా నడిచాం, దేవుని మాటకు లోబడకుండా జీవిస్తున్నాం. ఈరోజు దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ నిన్ను సరిచేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనడే, అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించును. నీ ఘనతను నీచ స్థితికి మార్చడానికి ముందుగా, హల్లెలూయా, నీ ఘనతను నీచ స్థితికి మార్చడానికి ముందుగా నువ్వు కలిగి ఉన్నప్పుడు ఎలా ఉండాలంటే ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. తగ్గించుకున్న వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించు. మీరు హెచ్చించుకోబాకండి. చాలామంది చెప్పుకుంటూ ఉంటారు, ఆ మాటలు వింటే మనకు మైండ్ పోయిద్ది, మోసపడిపోతాం. హల్లెలూయా. బిగ్గర చెప్పండి హల్లెలూయా. ఏమై ఉన్నామో అది దేవుని కృప, దయ.
నేనేమై ఉన్నాను దేవుని దగ్గర. నాకు కలిగి ఉన్నవన్నీ ఆయన ఇచ్చినయే. చెప్పండి, మనకు కలిగి ఉన్నాయన్నీ ఆయన ఇచ్చినయే. ప్రభు దృష్టికి తగ్గించుకోండి. మీ భక్తిని పెంచండి, మీ విశ్వాసాన్ని పెంచండి, ఆరాధించడంలో నేర్పరితనం చూపించండి. దేవుని స్తోత్రం చెప్దాం. ప్రార్థించడంలో భారం చూపించండి. విరిగి నలిగిన హృదయంతో సమీపించండి. ఆయన పాదాలు పట్టుకోండి, ఆయన ఘనపరచండి, ఆయన సన్నిధిలోనికి రండి. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము ఆశ్రయించుడి. దేవుణ్ణి ఆశ్రయించాలండి, ఆయన బలమును ఆశ్రయించాలండి, ఆయన సన్నిధిని ఆశ్రయించాలండి. హల్లెలూయా. కలిగిన కొలది నా సంగమా, నేనేమంటానంటే నేను ఎవరికి విరోధిని కాదు, నేను అందరిని ప్రేమించే వ్యక్తిని. నా సంఘం ఎలా ఉండాలంటే దేవుని ఎదుట నిర్దోషంగా ఉండాలి, దేవుని చేత ఘనపరచబడే వారిగా ఉండాలి, దేవుని చేత కృప పొందుకున్న వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్తామా? ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి. హల్లెలూయా. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి. దీంట్లో ఎవరు చుట్టాలు లేరు, ఎవరో పగోళ్ళు లేరు, అందరూ దేవుని బిడ్డలే. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చిన్నోళ్ళు కానీ, పెద్దోళ్ళు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ, యవనస్తులు కానీ, నువ్వే స్థితిలో ఉన్నావు, ఆ స్థితిలో నువ్వు దేవుణ్ణి గణపరచడానికి ప్రయాసపడాలి. నువ్వు దేవుణ్ణి ఘనపరచాలండి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆశీర్వాదాల మధ్య దేవుణ్ణి మర్చిపోతే మీరు అంతరించిపోతారు. వింటున్నారా ఈ మాట? ఆశీర్వాదాల మధ్య కలిగినప్పుడు దేవుణ్ణి మర్చిపోతే మీరు ఏమైపోతారు? అంతరించిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగినట బహుధైర్యము, అటివారి పిల్లలకు ఆశ్రయస్థానము. దేవుని యందు భయభక్తులు కలిగి. హల్లెలూయా. పొరపాటును కూడా, నిద్రలో కూడా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దు. కలిగిన కొలది వారు దేవునికి దూరమైపోయారంట. భక్తి తగ్గింది, ప్రార్థన జీవితం తగ్గింది, ఆత్మీయత తగ్గింది. నా సంగమా, మనం అలా ఉండకూడదు. సమయం చూసుకుని సమయం కలిగినప్పుడల్లా, సమయం దొరికినప్పుడల్లా మనం ప్రభుతో గడపాలి, ప్రభువుని మహింపరచాలి. సంఘం ఈరోజు ఇంతసేపు నేను మాట్లాడిన మాటలు ఒక్క మాట అన్నా తీసుకోండి. నీకు కలిగిన కొలది నీ భక్తి పెరగాలి, నీ విశ్వాసం పెరగాలి, నీ పరిశుద్ధత పెరగాలి, నీ ఆత్మీయత పెరగాలి, నీలో ఉన్న దైవికత పెరగాలి, ఆత్మానుసారంగా రూపాంతరం చెందాలి. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును.